హేయ్! మీలో ఈ 'మిథునం' మూవీ ఎంతమందికి తెలుసు? నాకు ఈ 'మిథునం' మూవీతో ఒక చిన్న మెమరీ ఉంది. షేర్ చేసుకుంటాను. నేను బీటెక్ చదివే రోజుల్లో మా బామ్మకి తోడుగా పడుకునేదాన్ననమాట. మా బామ్మ రాత్రిపూట తన సీరియల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేమిద్దరం పడుకోవడానికెళ్ళినప్పుడు రోజు కంపల్సరీ నా ల్యాప్‌టాప్‌లో 30 మినిట్స్ కానీ, కొంచెం సేపు కానీ 'మిథునం' సినిమా చూసి, ఆ మిథునం గురించి మాట్లాడుకుంటూ పడుకునేవాళ్ళమనమాట. నా మనసు ఎప్పుడు బాలేకపోయినా నేను ఈ సినిమా పెట్టుకొని చూసేదాన్ని. ఇప్పుడు ఈ 'మిథునం' సినిమాలో ఒక చోట బాలసుబ్రహ్మణ్యం గారు వంకాయ పచ్చడి గురించి చెప్తారు. అదే ఈరోజు మన వంట. ఒక పాన్‌లో ముందు పోపేసేసుకోవాలి పచ్చడికి. ఆవాలు, మినపప్పు, మెంతులు, మీకు కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు. అది ఫ్రై చేసుకొని పక్కన జార్‌లో వేసుకొని, మళ్ళీ అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, వంకాయలు మంచిగా మగ్గించుకొని, ఉప్పు, పసుపు వేసుకొని, ఇంగువ మర్చిపోకూడదు సుమి. ఇంగువ కూడా వేసేసుకొని, ఆ మిశ్రమాన్ని అంతా జార్‌లో వేసుకొని, కాడలతో సహా కొత్తిమీర వేసేసుకొని, చింతపండు పేస్ట్ వేసుకొని, మంచిగా చల్లారాక మాత్రమే రుబ్బుకొని, అది ఒక చిన్న కప్పులో తీసుకొని, వేడి వేడి అన్నంలో పచ్చడి, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే స్వర్గమే.